సినిమా ఫీల్డ్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే నిజ జీవితాలన్నీ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. అవి అమలు చేయాలంటే వాళ్ళకి కొంచెం సత్తా ఉండాలి. నాయకులుగా హీరోగా యాక్ట్ చేసి సినిమా వరకు వదిలేయడం వరకు ఒక ఒత్తు సినిమా ఫీల్డ్ అది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం చేయాలి, ఒక ఆప్షన్ ఇది ఒకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేసింది సినిమా నటుడుగా, ఆ సినిమాలను బట్టి ఆ డైరెక్టర్ ఆ షూటింగ్ని బట్టి ఆ ప్రాంతం బట్టి జరుగుతూ ఉంటుంది. సినీ ఫీల్డ్ ఎలా అయిపోయిందంటే మల్టీనేషనల్ పెద్ద పెద్ద హీరోలు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దగా ఎదిగి, చిన్న హీరోలు గంజి నుంచి బెంజి దాకా ఎదిగిన పెద్ద హీరోలు వాళ్ళు సినీ ఫీల్డ్లో వాళ్ళు హీరోలుగా ఎదిగి వాళ్ళకి సినిమాలు కలిసి వచ్చి రెమ్యునేషన్ పెరిగి పెద్ద పెద్ద మల్టీనేషనల్ సినిమాలు చేస్తారు. ఆ మల్టీనేషనల్ సినిమాలు తీయడం వెల్కమ్, మంచిదే, మనం కాదను. ఎవరైనా ఎదుగుతారు ఆటోమేటిక్గా. వాళ్ళు పెద్ద స్టార్లు వెళ్ళి అల్లు అర్జున్ ఎదిగారు, రామ్ చరణ్ ఎదిగారు, తారక్ గారు ఎదిగారు. అలాగే పవన్ కళ్యాణ్ ఊరికే మన లోకల్ రాష్ట్రం వరకే ఆయన సినిమాలు అంతర్జాతీయంగా ఎదగలేదు, ఈయన కలిసి రాలేదు. కలిసి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ హీరో అయిపోయారండి, మల్టీనేషనల్ హీరో అయిపోయారు. వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థలు ఇంకా అన్ని 100 కోట్ల మీద బడ్జెట్లు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నాం, ఆయన హరిహర వీరవల్లి సినిమా ఆయన సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇబ్బంది పడిపోతాడని ఆయన సినిమా ఫీల్డ్ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రేట్లు పెంచుకున్నారు. ఆ నిర్మాతను సేవ్ చేయాలి, అతనికి సీజన్ సినిమా ప్రొడ్యూసర్ నష్టపోకూడదని అతను ప్రయత్నం చేశారు. వెల్కమ్, అది మంచిదే. దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. పెద్ద సంవత్సరాలు అంటే చిన్న సినిమాలు పోతున్నాయి సినీ ఫీల్డ్లో. పెద్ద సంవత్సరాలు నిలబడుతున్నాయి, చిన్నోడు పోతున్నాడు. ఎందుకంటే చిన్న సినిమాలు లేకపోతే ఉపాధి అవకాశాలు ఉండవు, ఎక్కువ సినిమాలు రావట్లేదు, పెద్ద హీరోలు వస్తున్నాయి. అవి అంతా గ్రాఫిక్స్ ఇంటర్నేషనల్గా ఉంటే ఆ సినిమాలు వస్తున్నాయి. అలా చిన్న సినిమా చచ్చిపోయింది. వాళ్ళు సినీ ఫీల్డ్కి అదే చెబుతున్నారండి, ఆర్థిక సంపన్నులు ఉండాలి, చిన్నోడు ఉండాలి, మధ్యతరగతి వాడు ఉండాలి. మీరు చేసిన సినీ ఫీల్డ్లో మీరు చిన్న సినిమాలు చంపేయారు, చిన్న హీరోలు చచ్చిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అడుగుతున్నాం. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అందరూ రాజకీయాలు రావాలి, సీఎం అవ్వాలని కోరుకుంటారు. ఎవరు ఆలోచన మనకు కాదు, మీకు నచ్చిన పార్టీ సపోర్ట్ చేస్తారు. కానీ మీరు సినీ ఫీల్డ్లో ఎంత అలా ఎదగడానికి, సినీ ఫీల్డ్లో మీరు మీటింగుల్లో సభల్లో హిట్ అయిన తర్వాత అభినందన సభల్లో మాట్లాడి కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం మీ స్థాయికి వచ్చామని మీరు కోరుకుని మమ్మల్ని సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం, ధన్యవాదాలు చెబుతారు, మాకు ఈ స్థాయి తీసుకొచ్చారని. అదే ప్రేక్షకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు. మీరు ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్థితిగతులు చూడండి. మీరు నచ్చారు, జగన్ అంటే మీకు నచ్చలేదు, చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తారు, మీకు నచ్చారు, సపోర్ట్ చేశారు, మీ ఇష్టం, అది అత్యధికంగా మీరు విజయం సాధించారు. ఇంకా మీ సినీ ఫీల్డ్లో మీకు కలెక్షన్ వచ్చే థియేటర్లో నేల, బెంచి, కుర్చీ, రెక్లెన్ అనే 4 విభాగాలుగా మీరు సినిమా ఫీల్డ్లో కలెక్షన్స్ వస్తాయి. ప్రజల యొక్క జీవితాలు కూడా అలా ఉంటాయి.